నిజమైన జర్నలిస్టులను కాపాడుకుంటాం, ప్రజల కోసం పనిచేసే వాళ్లకు అన్ని విధాల సహకారం సీఎం రేవంత్ రెడ్డి. అక్రిడేషన్ హెల్త్ కార్డులు ఇస్తాం, ఇందుకు మీడియా అకాడమీ కొత్త గైడ్లైన్స్ రూపొందించాలి. కొన్ని పార్టీ పత్రికల్లోని జర్నలిస్టులు యజమానుల కోసమే పనిచేస్తున్నారు. ఇది నమస్తే తెలంగాణ ఉద్దేశించి. భాషా విషయంలో సీఎం హోదాను కూడా అవమానిస్తున్నారు. ఆ ట్యూబు ఈ ట్యూబు అంటూ ఇష్టం ఉన్నట్లు చేస్తున్నారనే వాక్య. జేఎన్జే హౌసింగ్ సొసైటీకి పేట్ బషీరాబాద్లోని 38 ఎకరాల భూమి అప్పగింత, మిగతా అర్హులైన జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇండ్ల జాగాలు ఇస్తామని హామీ. మీడియా అకాడమీ 10 కోట్లు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక విధంగా అసహనం వ్యక్తం చేసినట్టుగా కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా ఈ యొక్క యూట్యూబ్ల పైన కొంత వ్యంగ్యాస్త్రాలు, కొంత అంటే చురకలు అంటించే మాటలు మాట్లాడినట్టు తెలుస్తుంది. నిన్న మొన్న కూడా సోషల్ మీడియాలో కూడా ఆ ట్యూబ్ అని పట్టుకొని వస్తాడు, వీ ట్యూబ్ అని పట్టుకొని వస్తాడు అని చెప్పి కొంత వాళ్ళని కించపరిచే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రావడానికి ఆ రోజు ఎక్కువగా పనిచేసింది కొన్ని యూట్యూబ్ ఛానల్సే. ఆ యూట్యూబ్ ఛానళ్ళ వల్ల కేసీఆర్ ప్రభుత్వం పైన నియంత్రణ ధోరణి పైన, కేసీఆర్ అక్రమాల పైన, కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులపైన తీవ్ర వ్యతిరేకత కళ్ళ కట్టినట్టుగా చూపించింది యూట్యూబ్ ఛానల్సే అండి. ఎందుకనంటే టీవీ ఛానల్స్ అన్నీ అమ్ముడుపోయినాయి. ఒక విధంగా మీ 24 గంటలు ప్రతి దృశ్యం ప్రజల కోసం, మెరుగైన సమాజం కోసమే మేము పనిచేస్తున్నాం, ఇట్లాంటి వార్తా కథనాలు ప్రచారం చేస్తున్నామన్న 24 గంటలు లైవ్ షోలు ఇచ్చే పెద్ద పెద్ద కార్పొరేటివ్ టీవీ సంస్థలన్నీ ప్రభుత్వం గుప్పిట్లో ఉన్నాయండి. దాంట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ వాళ్ళ యొక్క పెట్టుబడులను తీసేసుకొని వేరే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళకు అమ్మిన సందర్భాలు ఉన్నాయి. ప్రముఖంగా టీవీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక విధంగా కేసీఆర్కు అమ్ముడుపోయినట్టుగా కనిపిస్తున్నాయి. కానీ అప్పుడు ప్రజల గొంతుగా పనిచేసినాయి యూట్యూబ్ ఛానల్లే. నేను ఇక్కడ పేరు చెప్పదలుచుకోలేదు. దాదాపు 10-15 సంఖ్యలో ఉన్న హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న టీవీ ఛానళ్ళ, యూట్యూబ్ ఛానళ్ళు, ముఖ్యంగా యూట్యూబ్ ఛానళ్ళు, అదేవిధంగా ఏదైతే మీరు అంటున్న సోషల్ మీడియా ఉందో ఆ సోషల్ మీడియా పేజీలు కానీ, ఫేస్బుక్ కానీ, ఈ వాట్సాప్ గ్రూపులు కానీ, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ కానీ ఒక విధంగా సోషల్ మీడియాలనే ప్రజలను అప్రమత్తం చేసింది. టీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత ఏ విధంగా చూపించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్సే పనిచేశాయి. మరి వాళ్ళపైన మీరు ఈ విధంగా మాట్లాడడం ఒక విధంగా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పచ్చు. రేవంత్ రెడ్డి భవిష్యత్తులో ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే మంచి పేరు వస్తుంది. ఎందుకనంటే యూట్యూబ్ ఛానల్స్ తోటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.